48వ సర్గము. శ్రీరాముని వీడి అయోధ్యకు తిరిగివచ్చిన పురుషులను వారి పత్నులు నిందించుట, ఆ నగర స్త్రీలు సీతారాములకే విలపించుట. శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళియు విధిలేక మరలి వచ్చిన ఆ అయోధ్యానగరవాసులు మిక్కిలి విషాదగ్రస్తులైయుండిరి, శోకపీడితులై కన్నీరు మున్నీరుగా పరితపించుచుండిరి. రామునకు దూరముగా బ్రతికియుండుట కంటెను మరణించుటయే యుక్తమని తలపోయిచుండిరి. ధైర్యమును కోల్పోయి దిగాలు పడియుండుటచే వారు జీవచ్ఛవములుగానుండిరి. ప్రాణములను కోల్పోయిన వారివలెనుండిరి. వారందరునూ తమ తమ ఇండ్లకు జేరి భార్యాపుత్రులతో కలుసుకొనిరి. అయినను వారు దుఃఖాతిరేక స్థితి నుండి బయటపడలేక జేవురించిన ముఖములతో కన్నీరు కార్చుచునే యుండిరి. ఆప్తమిత్రులు వచ్చి పలుకరించినను ఆగుహస్థుల ముఖములలో సంతోషచిహ్నములే కనబడకుండెను. అపూర్వవ వస్తువులు ప్రాప్తించినను వారు మోదమును పొందుటలేదు. ఇంకను వారు నిత్య కార్యకలాపముల నిర్వహణకు దిగకుండిరి. కొనువారులేక అంగళ్లన్నీయు బోసిపోయియుండెను. ఇండ్లలో శుభకార్యములకు పూనుకొనుకుండిరి. ఇంతయేల వంటవార్పులకును దిగకుండిరి. పోయిన వస్తువాహనములు మరల లభించినను, సమృద్ధిగా సంపదలు వచ్చిపడినను వారిలో సంతోషమే కలుగుటలేదు. మొదటి కాన్పులోనే పండువంటి కొడుకు పుట్టినను ఆ తల్లిముఖమున ఆనందము కన్పింపకుండెను. శ్రీరాముడు లేకుండా ఇండ్లకు చేరిన తమ భర్తలను జూచి ఇల్లాండ్రందరును మిగుల వగచిరి. అంతేగాక వారు దుఃఖార్తలై మావటివాండ్రు అంకుశములతో ఏనుగులను పొడిచినట్లు తీవ్రమైన సూటిపోటి మాటలతో తమ భర్తలను దూసిపోసిరి. శ్రీరాముని దర్శనమునకు నోచుకొనని వారికి ఈ ఇండ్లు వాకిళ్లతో పనియేమి? భార్యాపుత్రులెందులకు? ధనధాన్యములతో ఏమి ప్రయోజనము? సుఖభోగముల ప్రసక్తియేలా? అంతేగాదు ఈ జీవితముతో మాత్రము వారికి ఏమి పని? ఈ లోకములో లక్ష్మణస్వామి ఒక్కడే సత్పురుషుడు. సీతారాముల వెంట వనములకు వెళ్లి నిరంతరము వారికి అచట పరిచర్యలు చేయుచున్న భాగ్యశాలిగదా. తమి ధీర పరిచర్యసేయ సౌమిత్రి మును తపమేమి చేసినో చెలియా. శ్రీరామ రఘురామ సంకీర్తనావళిపుట. అతడు వనవాస సమయమున కాకుత్స్థుడైన శ్రీరాముడు సీతాదేవితో గూడి పవిత్ర నదీజలములలో పద్మసరస్సులలో స్నానముల నాచరించును. ఆ పుణ్యదంపతుల స్పర్శతో పునీతమైన ఆనదుల భాగ్యమే భాగ్యము, ఆ పద్మ సరస్సుల దృష్టమే అదృష్టము. చక్కని లతావృక్షములతోడను పొదలతోడను నిండిన ఆరణ్య ప్రదేశములు, నిర్మలజల శోభితములైన నదులు, మనోహరమైన సానువులతో రంజిల్లుచున్న పర్వతములు సీతారాములను ఆనందింపజేయుచుండును. శ్రీరాముడు కాలుమోపిన ప్రదేశము అది కొండయేనను కాననమేనను ఆయనను ఒక పూజ్యుడైన అతిథిగా భావించి చక్కని ఆదరసత్కారములతో సేవించును, తరించును. చిత్రవిచిత్రములైన పుష్పకరిటములను, నానావిధములగు పూలగుత్తులను ధరించి తుమ్మెదల గుంపులతో శోభిల్లుచున్న వృక్షములు తమ అందచందములతో శ్రీరాముని సంతోషపెట్టుచుండును. శ్రీరాముడు తమకడకు విచ్చేసినప్పుడు పర్వతములు అకాలము నందైనను ఋతుధర్మమును బట్టి అది అనుకూలమైన కాలము కాకున్నను అత్యావశ్యకములగు పువ్వులను, పండ్లను భక్తిశ్రద్ధలతో తమకడనున్న మొక్కల ద్వారా, వృక్షముల ద్వారా ఆయన కొరకై సమకూర్చును. వనములలోని గిరులు వివిధములగు సెలైళ్లను చిత్ర విచిత్రములుగా ప్రవహింపజేయుచు సీతారామలక్ష్మణులకు అవసరమునకు అనువుగా నిర్మల జలములను అందించును. కొండలపై గల వృక్షములు అటునిటు కదలుచు చల్లని గాలులతో వారికి హాయినిగూర్చును. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు మిగుల భుజబలము గలవాడు, మహావీరుడు. ఆయన ఉన్నచోట ఏ ప్రాణికిని భయము ఉండదు, ఎవ్వరికిని అవమానము కలుగదు. అతడు ఎక్కువ దూరము వెళ్లకముందే ఆయనను మనము చేరుదము. అట్టి మహాత్ముడైన ప్రభువు యొక్క అడుగుజాడలన అనుసరించుటయే మనకు శ్రేయస్కరము. మన అందరికిని అతడే రక్షకుడు, శరణ్యుడు, పరమాశ్రయుడు. మేము సీతాదేవికిని, మీరు శ్రీరామునకును సేవలు చేయుదము. ఆ అడవులలో మీ అందరి యోగక్షేమములను ఆ రఘురాముడు చూచుకొనును. మా మంచు చెడ్డలను ఆ సీతామాత చూడగలదు అని దుఃఖార్తలేయున్న ఆనగర స్త్రీలు తమ భర్తలతో నుడివిరి. ప్రస్తుత పరిస్థితులలో ఈ నగరము సజ్జనులకు నివాసయోగ్యముగాదు. ఇచటివారందరూ శ్రీరామునిపై బెంగపెట్టుకొనియున్నారు. ఇచ్చటి వాతావరణమంతేను చికాకును కలిగించునదిగా ఉన్నది. ఇచ్చటనేయున్నచో మనకు మనశ్శాంతి కరవగును.
ఇట్టి చోట నివసించుటకు ఎవడు ఇష్టపడును? ఈ రాజ్యముపై అధికారము కైకేయి చేజిక్కినచో ఈ దేశము దిక్కులేనిదై ఇందు అధర్మము తాండవించును. ఇట్టిచోట జీవించుట నిరర్థకము, రక్షణ లేనట్టి ఈ రాజ్యమున ఇక పుత్రులతోగాని సంపదలతోగాని పనియేమి? రాజ్యకాంక్షతో భర్తను కీలుబొమ్మనుగా చేసుకొని కౌసల్యాదేవి పుత్రుడైన శ్రీరాముని వనముల పాలుచేసి ఆ కైకేయి ఇక్ష్వాకు వంశమునకే మచ్చదెచ్చినది. అట్టి దుర్మార్గురాలు ఇంకా ఎవరిని విడిచిపెట్టును? కైకేయి జీవించియుండునంతకాలము ఆమె పరిపాలనలో సేవకులమై ఏమాత్రము సుఖముగా బ్రతికియుండజాలము. ఇది మా పిల్లలపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్న మాట. కఠినాత్మురాలైన ఆ కైకేయి అధర్మముగా దశరథ మహారాజు యొక్క అనుంగుపుత్రుడైన శ్రీరాముని వనములకు పంపెను. అట్టి దుర్మార్గురాలి పరిపాలనలో ఎవరు మాత్రము సుఖపడగలరు? కైకేయి వలన ఈ రాజ్య ప్రజలందరూ ఇక్కట్ల పాలగుచు నిరాశ్రయులై దిక్కులేనివారైపోవుదురు. ఆమె కారణముగా ఈ రాజ్యమంతయు సర్వనాశనము కాగలదు. శ్రీరాముడు వనవాసగతుడైనచో దశరథ మహారాజు జీవించి యుండుట దుర్లభము. దశరథుడు మరణించిన పిమ్మట ఇచ్చట వినిపించుచుండునవి విలాపములు మాత్రమే. ఇది తథ్యము. మీ అదృష్టములు అడుగంటినవి, దుర్గతులు వచ్చిపడినవి కనుక ఇప్పుడు మీరు శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళుడు, లేదా కైక పేరుగుడా వినబడని చోటికి చేరుడు, లేనిచో విషపానముతో జీవయాత్రను ముగింపుడు. కైకేయికు ప్రకారణముగా సీతారామలక్ష్మణులు వనముల పాలేరి కసాయివాని చేతికి చిక్కిన పశువుల వలె మనము భరతుని పాలబడుదుము. లక్ష్మణునకు అన్నయ్యైన శ్రీరామచంద్రుని ముఖము పున్నమనాటి చంద్రునివలె ఆహ్లాదకరమైనది. అతడు శ్యామసుందరుడు, పరిపుష్టము లైన భుజసంధులు గలవాడు, శత్రుభయంకరుడు, ఆజానుబాహువు, కమలనేత్రుడు, వ్యక్తులు కలిసినప్పుడు సౌహార్దముతో ముందుగా భాషించువాడు, స్ఫురద్రూపి, సత్యవచనుడు, మిక్కిలి బలశాలి, మృదువైన స్వభావము గలవాడు. ఆయన దర్శనము చంద్రదర్శనము వలె ఆనందదాయకము, గజరాజువలె మిక్కిలి శక్తి సంపన్నుడు. అతడు ఒక మహాపురుషుడు. ఆ మహారథుడు సంచరించుట వలన ఆ అరణ్యముల శోభలు ఇనుమడించును. ఆ అయోధ్యానగరమునందలి స్త్రీలందరును అట్లు విలపించుచు అవసాన దశలో మృత్యువునకు భయపడుచున్న వారివలే దుఃఖముతో కుమలిపోవుచున్నవారే పెడబొబ్బలు పెట్టుచు ఏడువసాగిరి. ఇట్లు స్త్రీలందరునూ తమైండ్లలో శ్రీరాముని స్మరించుచు విలపించుచుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను, చీకట్లు అలముకొనెను. అందరునూ శ్రీరాముని ఎడబాటు వలన దుఃఖమున మునిగియుండుటచే అయోధ్యయందలి ఏ ఇంటిలోనూ అగ్నికార్యములు నడుచుటయే లేదు. వేదాధ్యయనములు, పురాణ ప్రవచనములు జరుగుటయే లేదు. ఆ పురమంతయు చీకట్లతో పూయబడినట్లు నిస్తేజమైయుండెను. వ్యాపారులంగళ్ళు అన్నీను మూతపడుటచే జనసంచారము లేకుండెను. ఎక్కడ చూచినను ప్రజల ముఖములలో విషాదములే తప్ప నవ్వులు కనబడుటలేదు. శ్రీరాముడు దూరమైనందున ఆ అయోధ్యాపురము చుక్కలు లేని ఆకాశము వలె తేజోవిహీనమై యుండెను. అచటి స్త్రీలందరూ కన్నబిడ్డలో తోబుట్టువులో దూరమైనట్లు శ్రీరాముని ఎడబాటు వలన వ్యాకులపాటునకు లోనైరి. వారికి శ్రీరాముడు సంతానము కంటెను, సోదరుల కంటెను ప్రీతిపాత్రుడు, ఆత్మీయుడు. అందువలన వారు ఆయనకై దైన్యముతో విలపించుచు స్పృహను కోల్పోయిరి. నిన్న మొన్నటి వరకును అతి వైభవముగా జరుగుచుండెడి సంగీత సభలు, ఉత్సవములు, నృత్య ప్రదర్శనలు, వాద్యగోష్ఠులు ఎక్కడివక్కడ ఆగిపోయినవి. సంతోషములు దూరమై వారి ముఖములు చిన్నబోయియున్నవి. అంగళ్లన్నీను మూయబడుటచే వీధులన్నీను వెలవెలబోవుచున్నవి. అందువలన అయోధ్యానగరము నీరింకిపోయిన మహాసముద్రము వలె శూన్యమై కన్పట్టుచుండెను. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 48వ సర్గము సమాప్తము.